యాతావాత నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ కాంగ్రెస్ బి టీం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ ఒక బి టీం, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఒక బి టీం. ఏమిటి రామాలయ, నాకు అర్థం కాలేదు. ఏమిటి విచిత్రమైనటువంటి రాజకీయాలు? సిగ్గు లజ్జ ఉన్నాయా రాజకీయాల్లో? ఒక స్పష్టత లేదా? సరే, ఎన్టీ రామారావు గారు అంటే అందరికి గౌరవం, అది వేరే విషయం, ఎందుకంటే ఆయన పరమపదించాడు. నీకు తప్ప అందరికీ గౌరవం, చంద్రబాబు నాయుడు గారికి తప్ప అందరికీ గౌరవమే, దానిలో సందేహం లేదు. కానీ ఇలాంటి అనైతికమైన రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతిసారి ఇది ఇలాగే జరుగుతోంది. అవసరం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తాడు. మనం చూశారు కదా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయాడు, ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు, తుక్కుగా ఓడగొట్టారు, అది వేరే అంశం. ఎప్పుడు ఏ పార్టీతో కలుస్తాడో చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎవ్వరికీ తెలియనటువంటి రాజకీయం, మోసపూరితమైనటువంటి రాజకీయం. అలాంటి మోసపూరితమైన రాజకీయాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆల్రెడీ ఈ విషయం భారతీయ జనతా పార్టీ కూడా తెలిసి ఉంటుంది. వాళ్ళు మేధావులే, భారతదేశాన్ని పరిపాలిస్తున్నారు కదా 3 సార్లు నుంచి, వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు అసలు బీజేపీకి సీటే లేదన్నాడు, పార్లమెంట్ సీటు. అంటే అర్థమవుతుంది, కూటమిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సిగ్గుమాలిన అనైతికమైన రాజకీయాలను భారతీయ జనతా పార్టీ కూడా కనిపెడుతుంది, వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు అనేటువంటి భావన సర్వత్రా అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏ పార్టీతో జత కడతాడో, ఏ పార్టీకి వెన్నుపోటు పొడుస్తాడో, ఏ పార్టీని వదిలేస్తాడో అనేది మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా చిన్నప్పటి నుంచి కాంగ్రెస్తో, సిపిఐతో, సిపిఎంతో, బీజేపీతో, పవన్ కళ్యాణ్తో, ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో తప్ప అన్ని పార్టీలతోనూ కలిసినటువంటి మేధావి, మోసగాడు అలాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ రాజకీయాలు చూస్తుంటే